ముచ్చట్లు సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తాన్నా, మన కేసీఆర్ సార్ మూడోసారి ముఖ్యమంత్రి కుర్చీలకెళ్ళి దిగిపోయిన కాడికెళ్ళి చాలా మంది అంటే చాలా మంది బాధపడుతూనే ఉండరుల్లా. ముఖ్యంగా రైతులైతే మస్తు తండ్లాడుతుర్రు సార్ కోసం. అసలు కేసీఆర్ సార్ సీఎం ఉంటే గిట్లుండునా? మేము గింత అవస్థ పడుతుమా? మా షేన్లు ఎండిపోయేటియా? నీళ్లకు గోసపడుతుమా? కరెంటు తక్లీఫ్లు ఉండేటియా అని రంది పెట్టుకుంటుర్రు. ఒకరికొకరు బాధలు చెప్పుకుంటుర్రు. అంతలావైతే ఈ రైతు తండ్లాటినుర్రి. ఇగో ఈ తాత నల్గొండ జిల్లా ముషంపల్లి ఊర్లు ఉంటాడు, వ్యవసాయం చేస్తాడు. ఈ పెద్ద మనిషి మన కేసీఆర్ సార్కు ఏమో చెప్తుండు, మొత్తం ఈనాలే మీరు. అగో, ఇప్పటికైనా నువ్వు గెలవాలి, గెలిస్తేనే మాకు బుట్టలు పోవాలి, లేకపోతే కంపల బాగా చచ్చిపోతాం. మేము నీళ్ళు లేవు, నెప్పులు లేవు, తినడానికి బువ్వ లేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి కేసీఆర్, నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు రాదు, నా పేరు ఇగో మల్లయ్య, గణ్యమైన మల్లయ్య. నువ్వు వచ్చినాకనే పచ్చడి బువ్వ తిన్నాం. పోకుండా కాడిపోతే సంతోషం ఉంది, చలకలకు వస్తే ఖుషాలు ఉంది. ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి. నేను 10 మందిని తీసుకొచ్చి నీకు ఓటు వేపిస్తాను, నువ్వే గెలవాలని ఆయన, నువ్వే గెలవాలి. కేసీఆర్ నువ్వే గెలవాలి. పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది, అంత ఎండిపోయింది. కానీ నాయన నీ కాలు మొక్కుతా. మళ్ళీ నీకు ఎట్లా అంటే అట్నే ఓటేస్తాను. నువ్వు ఏడ ఉన్నావో నాకు ఫోన్ చేయి, నేను వస్తా. నువ్వు ఏడ ఉండు, నేను ఢిల్లీలో ఉన్నా వస్తా. కానీ నువ్వు ఢిల్లీలో చేయి, నేను వస్తాను. అవ్వ తోడు చెప్తున్నా ఈ తాత తండ్లాటిన్నాక నా పానం కలుక్కుమన్నదొల్లా. కేసీఆర్ సారు సీఎంగా లేకుంటే రైతులు ఏ తీర్లో గోసపడతారో కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిండు. ఇది నల్గొండ జిల్లా రైతు తండ్లాట కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి రైతు మనసులున్న మాట. ప్రతి ఒక్కరు మనసులున్నదే ఈ మల్లయ్య తాత చెప్పిండు. అయినా కేసీఆర్ సార్ పాలనకు ఇప్పటికీ ఎంత ఫరక్ ఉన్నదో అందరం చూస్తూనే ఉన్నాం. 9.5 ఏండ్లు నీళ్ల గోస లేకుండే, కరెంటు తిప్పలు అసలే లేకుండే, రైతు బంధు పైసలు ఎప్పటికప్పుడు బ్యాంకుల పడేటి, అసలు కరువు అనేదే ఉండకపోయేది. అగర్సే పంట నష్టపోయినా రైతు ఆగమైనా కేసీఆర్ సార్ ఉన్నట్టు అన్ని సారే చూసుకుంటాడని హిమ్మత్ ఉండేది. కానీ ఇప్పుడు ఇగో ఈ రైతు బతికి ఎట్లున్నదో మల్లయ్య తాత తండ్లాటనే గావాయి. కాదబ్బా, ఏమన్నంటే కోపంగాని అసలు చెవులల్లో ఇయర్ ఫోన్స్ ఉంటే సోయ ఉండదానుల్లా మనుషులకి. రాను రాను మరీ అద్మానమైతుర్రు. లేకుంటే ఏంది మరి? అరే మొఖమోకాడ మనిషోకాడ కన్లో జాగలనా? అసలు వెనక ముందు చూసుకోరు. అసలు ఆ ఫోన్లల్లో గంతగనం ఏముంటుందో నాకైతే అర్థం కాదు. అగో గీ పోరడు చూడుర్రి, ఫోన్ల తలకాయ బట్టి ఏం చేసిండో ఆఖరికి. అయితే ఇప్పుడు మనం ఈ రైలు బండి నడుపుతున్న డ్రైవర్ దగ్గర ఉన్నాం. అద్దంలోకెళ్ళి చూడుర్రి, దూరం నుంచి ఏమైనా కనబడుతుందా మీకు? పట్టాల మధ్యలోకెళ్ళి ఒక మనిషి నడుచుకుంటా పోతుండు. కుయ్యి కుయ్యి అని హారను కొట్టినా పోతలేడు కదా. మంచిగైంది, గట్లనే కావాలి. ఇంకో 4 సర్వనుండే వాణ్ణి. లేకుంటే ఏందొల్లా కాదు, చెవులల్లగా హెడ్ ఫోన్లు పెట్టుకుంటే లోకమే మర్చిపోతారా కథ గాని. అరే మనం ఏడున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, ఎటు పోతున్నాం, వెనకేమున్నది ముంగటేమున్నది గదేం చూసుకోరా? గంత సోయి లేకుండా ఉంటారా కథ గాని. అసలు ఆ ఫోన్లో ఏమున్నది కావచ్చు గంతగనం? ఎవరితోనన్నా మాట్లాడుతుండా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసుకుంటా మురిసిపోతుండా? కథకున వాడెత్తు. అరే ఫోన్ చూసుకుంటే చూసుకొని ఎవడద్దంటలేడు, కానీ పానాలు గాలిలో పెట్టి ఫోన్ల తలకాయ పెడితే ఏందన్నట్టు. ఇంకా నయం, ఈ రైలు బండి డ్రైవరు హుషారున్నాడు. బండి స్లోగా పోతుంది కాబట్టి సరిపోయింది, నడిమిట్లనే ఆపిండు. అదే గట్లనే దంచకపోతే ఎట్లుండు కదా, 3 ముక్కలవు కావచ్చు. అంతేనా కాదా? అందుకే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫోన్లల్లా సెల్ఫీలు తీసుకుంటారా, రీళ్ళల్లా కళా పోషణలు చూయించుకుంటారా మీ ఇష్టం. కానీ ఏది చేసినా జర సోయితోని చేయుర్రి. సోయి లేకుండా కయాలు తప్పిన పనులు చేస్తే ఆఖరికి మీ ఫోటోకు దండేసి దండం పెట్టవలసి వస్తుంది అని చెప్తుండల్లా ఈ బండి డ్రైవరు. అన్నట్టు అటు మీది బాసుకు పోయే ఎక్స్ప్రెస్ రైలు బండ్లు ఉంటాయి కదా, ఇక వాటిలలో కూసుంటే నరకం అంటే నరకం. అసలు మనం కూసుందామంటే జాగా ఉండనే ఉండదు. ఇక ఇది జాలదని పాన్ పరాగులు, తంబాకులు, అంబార్లు
వామ్మో నాకైతే కక్కొత్తది. ఇక సీట్ల కోసం కొట్లాటలు ఎరుకున్నదేనా మీకు కూడా? అగో గిరాయిల్ బండ్ల చూడుర్రి కథ ఎట్లున్నదో. చిన్నదే ముచ్చట కానీ చూడుర్రి, ఇసోంటి మీకు కూడా అప్పుడప్పుడు ఎదురైతాయి. ఇగో ఈడ చూడుర్రి. వామ్మో ఈ అక్క గల్లవట్టి మరి సీరియస్ గా డాగు పెడుతుంది కదా. గల్లవట్టి గుంజన అంటే ఈయన మూతి పండ్లు 33 వక్కలైనా అవుతాయి కావచ్చు. అక్క గంత గరంలున్నది మరి. అక్కనే కాదు ఈమె బిడ్డ కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది కదా. అన్నట్టు ముచ్చటేందో మీకు పురాగా సమజయ్యే ఉంటది కదా. అయినా షార్ట్ కట్ల చెప్తా. ఇది గోరఖ్పూర్ రైలు బండట. జనాలు ఎక్కిర్రు, సీట్లు దొరికేటోళ్లకు దొరికినాయి, దొరకనోళ్ళు నిలబడ్డరు. కొందరు ఇగో గిట్ల మీద కూర్చున్నారు. ఇక పాపం వీళ్ళకు సీటు దొరకలే, కానీ సామాను ఉన్నది. మరి మీదున్న సీటు సామాను పెట్టేదందుకే కదా. కానీ పైల్వానేమో ఆరాంసే కూర్చున్నాడు, లెమ్మంటే లేచులేదు. నేను ఇట్లనే వండుకుంటా, నా ఇష్టం అని బైస్ చేసిండట. అరే కూసుంటే కూసుందువు గాని సామాను పెట్టాలరా సామి అని చెప్పినా ఈనులేదు. మరి ఎంతసేపని ఓపికతోనుంటదోల్లా బీపీ లేచింది, గిట్ల పని పట్టింది. అసలు ఎక్స్ప్రెస్ రైలల్లా ప్రయాణం చేసేటోళ్లకు ఇదో పెద్ద రామాయణం అవుతుందోల్లా. అరే ఆడోళ్ళున్నారు, ముత్తంతా జరిగి కూర్చుంటే ఏమైతుంది? ఊహో లడాయిలు పెట్టుకుంటారు, మనసున పట్టకుండా ప్రయాణం చేస్తుంటారు. అసలు ఏమో అనుకుంటాం గాని కళ్ళు మూసి తెరిచే అంతల్నే ఎన్నో వింతలు విడ్డూరాలు ఘోరాలు గీరాలు జరిగిపోతాయోల్లా. అసలు మనిషి జిందగీ ఉల్టా పుల్టా కావడానికి ఒక్క సెకండ్ చాలు. ఏమంటారోల్లా? ఇవాళేమో వేదాంతాలు సందేశాలు చెప్పబడుతుంది అంటారా? సందేశాలు కావోల్లా. యోగి ముచ్చట చూస్తే మీరు నోరెళ్ళ పెడతారు. జల్దిన చూడుర్రి. అయితే ఇగో మహారాష్ట్ర పూణే కాడున్న కోటలల్లా మంచిగా కుర్చీలు బల్లలు మంచిగా సదురుతురు కదా. ఎవరి పని వాళ్ళది, ఎవరి గిరాకు వాళ్ళది. ఇగో గీ ఎర్రంగి పిల్లగాడు జరంత రెస్ట్ తీసుకుందామని కుర్చీలో కూర్చున్నాడు. అతనికి ఏమైందంటే అబ్బరే బిడ్డ ఏందిది, కారోడు గట్లొచ్చిండేంది? అసలు అందులో డ్రైవర్ ఉన్నాడా లేడా? గట్ల దంచుకొచ్చిండు. ఆగో కారు తుక్కు తుక్కు అయిపోయింది. మరి పిల్లగాని పరిస్థితి ఏంది కావచ్చు? కన్నెన కనబడతలేడు కదా. ఈ పెద్ద మనిషి ఏమో ఇట్లకెళ్ళి పడ్డాడు. ఈయనకేం కాలే. గీతిలో కారు నడిపిన డ్రైవర్ను ఒకసారి చూడాలి. ఏడా మనిషి? ఆగో బయటకు తీసిర్రు. అయ్యయ్యో వీళ్ళు సోయిలో లేరు కదా, చచ్చిపోయిరట. అసలు గట్లెట్ల నడిపిండు కావచ్చు. కథకున్న వాడెత్తు. అసలు ఎప్పుడు ఏమైతుందో సమజ్ కాకుండానే అవుతుందోల్లా అన్నట్లు గిసుంటిదే. ఇంకొకటి చూడురి, ఇది ఇంకా పరిచయం చేస్తుంది మిమ్మల్ని. ఇడ బండి మీద బుడ్డని కూసోబెట్టుకొని ఆడిస్తుండు. అంతల్నే వామ్మో ఏంది ఆ నడుపుడు? అసలు బండే మాయమైంది కదా. నాకైతే మాయాబజార్ సినిమా కళల్లో చూసినట్టే అనిపించింది. వెంట్రుక వాసుల పానాలు దక్కినాయి అంటారు చూడు, ఇగో గిది అదే. అసలు కారోడు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతుండా, లేకుంటే బ్రేకులు ఉన్నాయన్న ముచ్చటే మర్చిపోయిండా? గట్ల దంచుకోబోయిండు. ఇంకా నయ్యం ఈ తండ్రి అప్పటికప్పుడు హుషారే వెనకకొచ్చిండు. లేకుంటే ఎట్లుండు కథ కదా. వీళ్ళనే కాదుల్లా, మనం రోడ్ల మీద కూడా బండ్లు కాలరేసుకొని ఏదో ఎత్తుకోబోతుంది అన్నట్లే దంచుకోబోతుంటారు. ఉత్త పుణ్యానికి మందిని గోసవుచ్చుకుంటారు. అది మనం కూడా వాడెత్తు. నెమ్మదిగా పోతే ఏమైతుందా? ఎవరన్నా కొడతారా? ఇప్పుడు చిన్నపాటి షిట్కు పొట్టుకు వైరల్ వీడియోలో ముచ్చట్లు చూద్దాం. ఏమంటారులా? ఏ వైరల్ అంటే ఆల్రెడీ గిర్ర గిర్ర తిరిగినాయే. గట్ల తిరిగిన ముచ్చట్లు నువ్వు చెప్పుడు ఎందుకని కారెడ్డ వాడారు. ఆ వీడియోలు ఎంతగానో గిర్ర గిర్ర తిరిగినా మన స్టైల్లో చెప్పుకుంటే ఆ కథనే అలాగుంటుంది కదా. ఆగు చూడుర్రి మీరు. ఏనుగమ్మా ఏనుగు వస్తుందమ్మా ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు. వామ్మో అగో బల్మిటి కాస్తనే ఉన్నది కదా లోపలికి. అగో దగ్గరకు వచ్చింది. ఓష్ నీ పేషెంట్ను తొండంతోని కొడుతుందా ఎట్లా? ఏ కాదు కాదు, మంచిగా దగ్గరికి తీసుకుంటుంది.
అయితే దావకాన బెడ్ల వండుకున్న మనిషి ఈ ఏనుగు మంచి చెడ్డ చూసేటోడంటల్లా దీనికి యాళ్లకు తిండి పెడతాడు, తానం చేపిస్తాడు, అటు ఇటు తిప్పుతాడు. అయితే ఈ మనిషికి బీమార్ వచ్చింది, దావకాన్లో పడ్డాడు, గ్లూకోజులు ఎక్కుతాన్నాయి. ఎవరన్నా దావకాన్లో పడితే చూసేదందుకో ముతంత డబ్బల్ రొట్టె తినిపించేదందుకో ఇంట్లోనే అత్తలేరు ఈ నడుమ. అసోంటిది ఈ ఏనుగు మాత్రం తిప్పల పడుకుంటా దావకానకు వచ్చిందోళ్ళ ఈయనను చూసేదందుకు. ఒక చూడుర్రి, సేటు దగ్గరికి పోయి ధైర్యం కూడా చెప్తుంది. నిజంగా గ్రేట్ కదా. కుక్కలకే అనుకున్నా, ఏనుగులకు కూడా బాగానే విశ్వాసం ఉన్నదోల్లా. కానీ ఏ మాట కా మాటేనోల్లా. రాను రాను మన మనుషులల్ల మానవత్వాలు మంచితనాలు మాయమైపోయి జీవాలకు వస్తున్నాయోల్లా. మనుషులను చూసి జీవాలను నేర్చుకునేది ఒకప్పుడు, ఇక ఇప్పుడు మాత్రం జీవాలను చూసే మనిషి నేర్చుకోవాల్సి వస్తుంది కదా. ఇక టైం అయిపోయింది, నేను పోయే యాళ్ళు కూడా అవుతుంది. ఇక గివ్వి గియాల్టి ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకుని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.